ఆ యేసయ్య గురించి మరి ఊర్లు తెలిసిపోతూ ఉంది, గ్రామాలు తెలిసిపోతుంది. ఎవరో యేసయ్య అంట గొప్పగా అద్భుతాలు చేస్తున్నాడంట, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారంట, గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారంట, కుంటోలు లేచి నడుస్తున్నారంట, పక్షవాత రోగులు స్వస్థత పొందుకుంటున్నారంట. కుష్టి వ్యాధి ఉంటుంది, ఆ రోజుల్లో కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వస్తే ఊరు బయట పెట్టేయటమే వాళ్ళని. అట్లాంటి కుష్టి వ్యాధి రోగులు స్వస్థత పొందుకుంటున్నారంట. ఇంకోటి ఏంటంటే కుష్టి వ్యాధి అంటువ్యాధి అని వాళ్ళని ఆమెడ దూరాన్ని ఉంచటమే కాకుండా వాళ్ళని కూడా తాకరు, వాళ్ళ వైపు కూడా చూడరు. వీళ్ళు భయంకరమైన పాపులు అన్నాడు. ఆ రోజుల్లో యేసయ్య ఏం చేశాడు, కుష్టి వ్యాధి రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాడు. అది ఆశ్చర్యం వేసింది వాళ్ళందరికీ కూడా. అరే, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని పట్టుకున్నాడు ఈయన, కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు ఈయన, నిజంగా ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని యేసయ్యని వెంబడెత్తా తిరిగారు చాలామంది. దేవునికి స్తోత్రం. అట్లా యేసయ్య మాట ఊరూరా బాగా పాకిపోయింది. ఏ ఊరు వెళ్ళినా కూడా యేసయ్య మీద పడుతున్నారు జనం వచ్చి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అని ఆయన మాటలు వినటానికి ఆయన మీద పడుతున్నారు జనం వచ్చి. అటువంటి పరిస్థితుల్లో ఎరికో అనేటటువంటి ఊరుంది. ఆ ఎరికో అనేటటువంటి ఊరిలోకి యేసయ్య ఎంటర్ అయ్యాడు. యేసయ్య ఎంటర్ అవ్వగానే ఆ ఎరికో ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడుతున్నారు. సహజంగా యూదులు 6 అడుగుల పైన ఉంటారు, యేసయ్య కూడా దగ్గరగా 6 పైనే ఉన్నాడని అంటారు. యేసయ్య హైటు ఎత్తు కూడా 6 అడుగుల పైన ఉండేవాడు. యూదులు కూడా 6 అడుగుల పైనే. ఎవరో మనకెక్కడో కనపడతారండి పొట్టోళ్ళు యూదుల్లో. లేకపోతే మామూలుగా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు చాలా తక్కువ పొట్టోళ్ళు, అందరూ పొడిగే ఉంటారు. యేసయ్య పొడిగే, యేసయ్య మీద పడుతున్నటువంటి ప్రజలు పొడిగే ఉన్నారు, అందరూ ఎత్తుగా ఉండారు. ఈ పొట్టి చెక్క ఒక్కడే పొట్టిగా ఉండాడు. ఎరికోలో ఈయన ఒక్కడే ఉండాడేమో బహుశా, ఏమో. యేసయ్యను చూడాలనుకుంటే ఏడ కనపడతాడు, ఈయనేమో నడువు కిందకు వచ్చి అందరికీ, వీళ్ళందరేమో ఎత్తుగా ఉండే, యేసయ్య ఏమో కనపడతల్లా, నెట్టేస్తున్నారు. పొట్టోడు కదా, పో పక్కకు పో అంటున్నారు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఈయన పని ఈయన చూసుకోవాలా. ఈయన చేసే పని ఏంది తెలుసా మీకు? చాలా భయంకరమైనటువంటి పాపపు పని ఈయన చేసేది. అదేంటి అంటే అన్యాయంగా సుంకాలు వసూలు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు ఈయన? పన్నులు, సుంకాలంటే పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. ఎలా అంటే దొంగతనంగా పన్నులు వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వం వాళ్ళు ఈ జక్కీని పెట్టారు అక్కడ, ఎదుగయ్యా నువ్వు ఈ ప్రాంతంలో ఈ విధంగా జాగ్రత్తగా వసూలు చేసి మాకు ఇవ్వాలి, మా గవర్నమెంట్కి ఇవ్వాలని. మనోడు ఏం చేస్తున్నాడంటే సగం సీట్లు రాస్తున్నాడు, సగమేమో సీట్లు రాయకుండా తీసుకొని జేబులో ఎత్తుకోండి. ఈ విధంగా చాలా ధనాన్ని సంపాదించాడు ఈ పొట్టి జక్కయ్య. పొట్టోడే కానీ గెట్టోడు, తెలివైనోడు. ఏ తెలివి? సావు తెలివితేటలు. దేవునికి స్తోత్రం. సరే, ఇటువంటి జక్కయ్య ఈ విధంగా పన్నులు వసూలు చేస్తూ ఈ విధంగా ధనాన్ని సంపాదిస్తున్న జక్కయ్యకి సహజంగా యేసయ్యను చూడాలన్న అవసరం లేదు, యేసయ్య చూడాలన్న అంత కోరిక అవసరం లేదు. ఈయనకి ఏమీ ప్రాబ్లం కూడా లేదు, ఏం బాధలు ఉండేటట్టుగా, ఏదన్నా అనారోగ్యం ఉండేట్టుగా కూడా మనకు అర్థం కాదు. ఏదన్నా అనారోగ్యం ఉంటే అయ్యో యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య స్వస్థత పొందుకోవాలి అని ఉంటుంది. ఇతనికి అనారోగ్యం కూడా లేదు, కానీ యేసయ్యను చూడాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది. దేవునికి స్తోత్రం. కలిగి పాపం ఆ కాళ్ళ వెంబడ పడుతుంటే వాళ్ళేమో చూడనీరు, పొట్టోడు, ఏం అర్థం కాల, నెట్టేస్తున్నారు. అప్పుడు ఇతను చేసినటువంటి పని ఏంటంటే చెట్టు ఎక్కాలి అనుకున్నాడు. ఆ ఎక్కాలనుకున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం పరిగెత్తాడంట. ఆ మాట చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు ఆయన? పరిగెత్తుతున్నాడు. ఎవరిని చూడటానికి? యేసయ్యని చూడటానికి. ఇది మామూలేనండి, జక్కయ్య పరిగెత్తాడు అని చాలా సింపుల్గా తీసుకుంటాం. కానీ యేసయ్య కొరకు మనం పరిగెత్తుతున్నామా? ఆ లక్షణం మనకుందా? యేసయ్య కొరకు మనం పరిగెత్తుతున్నామా? మనం పరిగెత్తే లక్షణం కలిగి ఉన్నామా? జక్కయ్య ఏం కలిగి ఉన్నాడు? జక్కయ్య ఏం లక్షణం కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా చెప్పండి. అంతలా ఉన్న అరుస్తా చెబుతున్నానుగా నేను. పరిగెత్తుతున్నాడు. ఎవరిని చూడాలని?
యేసయ్యను చూడాలని, యేసయ్యను చూడాలి, ఎలాగైనా యేసయ్యను చూడాలి. అసలు ఆయనకి ప్రాబ్లం ఏమి లేదు, లేకపోయినా యేసయ్యను చూడాలన్న కోరిక వచ్చింది. ఆ కోరికతో పరిగెత్తుతున్నాడంట. మనం కూడా లక్షణం కలిగి ఉండాలి. యేసయ్యకి భలే నచ్చేసింది. అది ఏమి నచ్చింది యేసయ్యకి? పరిగెత్తుతున్నాడు. ఒరి నన్ను చూడటానికి ఎంత ఆశ. ఎరికో పట్టణంలో చాలామంది ఉన్నారు, ఎవరో కొంతమంది వచ్చారు యేసయ్య దగ్గరికి. చాలామందికి లేనటువంటి ఆశ, చాలామంది చేయనటువంటి పని జక్కయ్య చేస్తున్నాడు. నా కోసం పరిగెత్తుతున్నాడు. పరిగెత్తాల్సిన అవసరం లేదు జక్కయ్యకి. పన్నులు వసూలు చేసుకునే జక్కయ్యకి పరిగెత్తాల్సిన అవసరం లేదు, కానీ యేసయ్యను చూడాలని పరిగెత్తుతున్నాడు. మనం కూడా ఆ లక్షణం కలిగి ఉండాలి. అప్పుడు యేసయ్య మనలను బట్టి కూడా సంతోషిస్తాడు. ఏం చేయాలంటే మనం కూడా పరిగెత్తే స్పీడ్ యేసయ్య కొరకండి. లోకంలో పరిగెత్తుతుంటాంలే, కానీ మనం యేసయ్య కొరకు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? యేసయ్య కొరకు పరిగెత్తే ఆ మనస్సు ఉందా మనకి? యేసయ్య పని కొరకు, యేసయ్య సన్నిధి కొరకు, యేసయ్య దగ్గరకి, యేసయ్య కొరకు ఆ పరిగెత్తే ఆ లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళంటే యేసయ్య చాలా ఇష్టపడతాడు. వాళ్ళంటే యేసయ్యకి చాలా ఇష్టం. నా కొరకు బిడ్డ పరిగెత్తుతున్నాడు, పరిగెత్తుతుంది, నా పని కొరకు, నా కొరకు, నాకు ప్రార్థన చేసుకొనటానికి, నా మాటలు ధ్యానం చేయటానికి, నా సన్నిధికి నా బిడ్డ పరిగెత్తుతుంది అని దేవుడు చాలా ఇష్టపడతాడండి. ఇది చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి దేవుని బిడ్డలు వచ్చారు. సరే, అక్కడ యెహోవా అని ఉంది, దేవదూతలు అని ఉంది, మనుష్యులు అని ఉంది. సరే, ఏదేమైనా దేవుని సేవకులు అనుకుందాం, దేవుని బిడ్డలు అనుకుందాం. అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాము ఆ టైంలో 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఎంత వయసు అండి చెప్పండి? అబ్రహాం దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నాడు? 99 సంవత్సరాల వయసులో. లెగవటమే కష్టం, నడవటం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాగానే వాళ్ళని చూసి అమ్మో దేవుని బిడ్డలు వచ్చేసారని చెప్పి పరిగెత్తుకుంటా భార్య దగ్గరికి వెళ్ళాడంట. ముందు బాయ్ మీరు ఆగండి, మీరు వెళ్ళిపోకూడదు, మీరు భోజనం చేసే వెళ్ళాలి. ఏం చెప్పాడు వాళ్ళకి? కాదు అబ్రహాము, మాకు పని ఉంది, మేము వెళ్ళాలంటే. కాదయ్యా, మీరు ఎట్టయినా భోజనం చేసి వెళ్ళాలి, ఆగండి అని చెప్పి దేవుని బిడ్డలను చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి భార్యకి చెప్పాడంట. ఆ భార్యకి అప్పటికి 89 సంవత్సరాల వయసు. ఆమెకి ఎన్ని సంవత్సరాలు? 89 సంవత్సరాల వయసు. దేవుని బిడ్డలు వచ్చారు, అర్జెంటుగా చపాతీలు చేయి అన్నాడు. ఏ టైంలో చపాతీలు చేసేది పోయా అని అనలా. ఆమె ఆల్రెడీ తినేసాం మనం, ఇంకా నేను చేసేదేంది, చెయ్యాల్సిందే, నువ్వు అర్జెంటుగా. దేవుని బిడ్డలు వచ్చారు. ఆమె 89 సంవత్సరాల వయసులో ఆమె దేవుని బిడ్డలంటే ఎంత ఆశ చూడండి. ఆమె రొట్టెలు రెడీ చేస్తుందంట. మరలా అక్కడ చూస్తాం, పరిగెత్తుకుంటా దాసుడి దగ్గరికి వెళ్ళాడంట. అబ్బాయి నువ్వు అర్జెంటుగా ఒక మంచి పొట్టేళ్ళని తీసుకొచ్చి చక్కగా మాంసం సిద్ధం చేయి, త్వరగా. ఆ దాసుడు సిద్ధం చేశాడంట. తీసుకొచ్చి గబగబా కూరండి రొట్టెలు చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటంటే చెట్టు కింద ఉండి సంతోషపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంటుందిలే ఇదే స్టోరీ, సేమ్. తర్వాత చూసుకోండి మీరు. అంతగా ఆశ దేవుని బిడ్డలంటే, దేవుని పని అంటే అబ్రహాంకి. వాళ్ళ అన్నం తింటా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా నువ్వు ఎందుకోసం ఇంత దూరం వచ్చావో, ఎన్ని సంవత్సరాలు దేని కొరకు ఎదురు చూసావో, అది వచ్చే సంవత్సరం ఇదే రోజులకల్లా ఫలిస్తుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. ఏందది? బిడ్డలు లేరు పాపం అబ్రహాంకి. నువ్వు ఎంత పరిగెత్తి మా కొరకు భోజనం సిద్ధం చేసి పెట్టావు చూసావు, మేము గమనిస్తున్నాం. ఇదిగో మీదటికి ఇదే రోజుకి నీ భార్య కౌగిట బిడ్డ ఉంటాడు. నవ్వుతారు మీరు, మీ మోకాన నవ్వు ఉంటుంది. ఆ బిడ్డకు కూడా నవ్వు అని పేరు పెడతారు. ఇస్సాకు అంటే నవ్వు, ఇస్సాకు అని పేరు పెడతారు. ఎందుకంటే మీ జీవితాల్లో ఇంకా నవ్వు వస్తుంది. ఇక దానికి కారణం ఏంటంటే పరిగెత్తి ఇదిగో మా కొరకు భోజనం సిద్ధం చేశావు. మేమంటే నీకెంత అంటే
పరిగెత్తటం అనేది మనం ఆత్మీయంగా తీసుకుంటే దేవుని పని కొరకు మనం ఎంత ఉత్సాహం చూపిస్తున్నాం, దేవుడంటే మనం ఎంత ఇష్టం చూపిస్తున్నాం అనేది అక్కడ ఉంది. అక్కడ ఆ పరిగెత్తే అనే విషయంలో ఉంది. పరిగెత్తడం అంటే ఇప్పుడు మిమ్మల్ని రోడ్లు పట్టుకొని పరిగెత్తమని కాదు నా ఉద్దేశం. పొట్టి జక్కయ్య ఆ రోజున ఏసైన చూడటానికి పరిగెత్తాడు, కానీ ఇప్పుడు పాస్ గారు పరిగెత్తమన్నాడని రోడ్లు అమ్మడ పరిగెత్తవాకండి. జనాలు చూసి నవ్వుతారు, ఇదేంటి ఇది బైబిల్ తీసుకొని పరిగెత్తున్నారు. పాస్ గారు పరిగెత్తమన్నాడు కదా అని ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటా మందిరానికి రాబాకండి. అది కాదు పరిగెత్తమంటే. ఆత్మీయంగా దేవుని కొరకు మనం ఎంత ఉత్సాహంగా ఉన్నాం. నీరసంగా ఉంటారు కొంతమంది, మబ్బు మోకాలు వేసుకొని ఉంటారు కొంతమంది. ప్రార్థన చేయాలన్నా నీరసమే, మందిరానికి రావాలన్నా నీరసమే. ఏమండి, వెనకడుగే, ముందుండరు, పరిగెత్తరు, ఉత్సాహం చూపించరు. అర్థమవుతుంటాయి కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంటుంది. దేవుడు అంటే మబ్బు మొఖాలు వేసుకొని ఉంటారు, నీరసంగా ఉంటారు, వెనకడుగేస్తూ ఉంటారు, ఉత్సాహంగా ఉండరు, పరిగెత్తే అది కనపడదు. అది యేసయ్య గమనిస్తుంటాడు, మన హృదయాలను గమనిస్తుంటాడు, మన యొక్క విధానాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎవరైతే ఉత్సాహం చూపిస్తారో ఇచ్చే విషయంలో కానివ్వండి, పని చేసే విషయంలో కానివ్వండి, దేవుని కొరకు కానివ్వండి, ఉత్సాహంగా చేసేటటువంటి వారిని దేవుడు చాలా చాలా వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, వారిని బట్టి సంతోషిస్తాడు. మనం ఏ విషయంలో పరిగెత్తుతున్నాం? దేవుని విషయంలోనా? అదే లోకంలో చూడండి, కొన్ని విషయాలు మనం ఎంత స్పీడ్గా ఉంటామో, ఎంత స్పీడ్గా పరిగెత్తుతామో కదండి. లోకంలో అయితే, దేవుని విషయంలో అయితే అంత స్పీడ్ ఉండం మనం. అదే లోకంలో కొన్ని విషయాల్లో ఎంత స్పీడ్గా పరిగెత్తామో. గెహాజీ అనే ఆయన కూడా పరిగెత్తాడంట. ఎక్కడికి పరిగెత్తాడంటే, తన గురువు గారు వద్దన్న ధనాన్ని పొందుకోవటానికి పరిగెత్తాడంట గెహాజీ. అంటే మా గురువు గారు మరలా నన్ను పిలిచేలోపు వచ్చేసేయాలి నేను. అర్థమవుతుందని చెప్పేది. ఇంతకుముందు చెప్పాను కదా అని టూకీగా చెప్పేస్తా కొన్ని. మరి మీలో కొంతమంది దాన్ని పట్టుకోలేరు, క్యాచ్ చేయలేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇద్దరు గురు శిష్యులు ఉండారండి. గురువు గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడండి ఒక ఆయన, మీలాంటి ఆయన. వచ్చి ఆయనకి కుష్ఠవ్యాధి, ఆయనకు ఒక ప్రాబ్లం వస్తే ఆ గురువుగారు అన్నాడు, అయ్యా యోర్దాన్ నదిలో మునుగన్నాడు, మునిగాడు, స్వస్థ వచ్చింది. అతను చాలా కానుకలు తీసుకొని వచ్చాడు. ఇదిగో గురువుగారు, ఇదిగో తీసుకోండి కానుకలని. నాకు దేవుడు ఇచ్చాడులయ్యా, నీ కానుకలు నాకేం వదిలే, తీసుకెళ్ళి అన్నాడు. ఈ పక్కన ఈ శిష్యుడు చూస్తున్నాడు, అబ్బా ఛాన్స్ బాగొట్టుకుంటున్నాడే మా గురువుగారు, కానుకలన్నీ పోతానయే, మా గురువుగారికి ఇష్టం లేదు కానీ ఎలాగైనా నేను తెచ్చుకోవాలి వీటిని అనుకున్నాడు. ఎంత బతిమలాడినా తీసుకోవాలా గురువుగారు, వద్దు తీసుకొని వెళ్ళాయని లోపలికి వెళ్ళాడు. ఈయనట్ట లోపలికి వెళ్ళాడో లేదు, ఈయన పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి? వాళ్ళు గుర్రాల మీద వెళ్తున్నారు, రథాల మీద వెళ్తున్నారు వాళ్ళు ఈ కానుకలు తీసుకొని. మరి వాళ్ళని పట్టుకోవాలంటే ఈయన పరిగెత్తాలిగా. ఎంత స్పీడ్గా పరిగెత్తుంటాడో గెహాజీ. అక్కడ మనం చూస్తాం, రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది, ఎంత స్పీడ్గా పరిగెత్తాడో. అని ఇట్లాంటి విషయాలు ఎంత స్పీడ్గా పరిగెత్తాము మనం కదా. ఎలా ఏదన్నా పొందుకోవాలన్నా, ఏదన్నా ఎక్కడికన్నా మనకి ఇష్టమైన దగ్గరికి వెళ్ళాలన్నా మనం ఎంత స్పీడ్గా రెడీ అవటం కూడా ఎంత స్పీడ్గా రెడీ అవుతామో, ఎంత స్పీడ్గా పరిగెత్తుతామో. ఆ గెహాజీ అది పొందుకోవడానికి స్పీడ్గా పరిగెత్తాడు. వెళ్ళి ఆ యొక్క ఆపాడు, రథాన్ని ఆపాడు. అబ్బాయి ఆగా, ఏందయ్యా వచ్చావు? ఏం లేదు, నువ్వు ఇటు వచ్చావో లేదో. అక్కడ ఎంత పెద్ద అబద్ధం అంటే మామూలుడు కాదు గెహాజీ. నువ్వు ఇటు వచ్చావో లేదో, మా గురువు గారికి చుట్టాలు వచ్చారు, ఇప్పుడు అవసరమైంది మా గురువు గారికి డబ్బులు, అప్పుడేమో అవసరం లేదు అందుకే వెళ్ళిపోమన్నాడు, ఇప్పుడేమో చుట్టాలు వచ్చారు, ఇప్పుడు డబ్బు కావాలి మా గురువు గారికి. అంటే అందుకే కదా గురువు గారి కోసమే కదా ఈ డబ్బు తీసుకొచ్చింది, తీసుకొని చెప్పేసి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకొని ఈయన పిలిచేలోపు వచ్చేసాడు మళ్ళీ గురువు గారి దగ్గరికి. ఎంత స్పీడ్గా నాటకం ఆడాడో చూడండి. మనం కూడా ఈ లోకంలో ఎంత స్పీడ్గా ఎంత పరిగెత్తుతామో, ఎంత స్పీడ్గా పరిగెత్తుతామో, మన పనులను బట్టి కానివ్వండి, ఏదన్నా కార్యాల బట్టి కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనకిష్టమైందైతే నిమిషాల్లో. జాగ్రత్త, స్పీడ్గా పరిగెత్తొద్దు. ఇప్పుడు స్పీడ్గా పరిగెత్తటానికి
కాళ్ళను ఉపయోగించుకోకుండా మనకేం వచ్చేసినాయి, వెహికల్స్ వచ్చేసినాయి. ఆ రోజుల్లో గెహజీకి వెహికల్స్ లేవు. లేకపోతే ఆ 2 వీలరు ఆ 4 వీలరు ఉండట్టుంటే గంటకి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళుండేవాడు వాళ్ళ దగ్గరికి. ఆ రోజుల్లో లేవు కాబట్టి కాళ్ళతో పరిగెత్తాడు. ఈ రోజుల్లో వెహికల్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ లోకంలో పనులు చేసుకోవడానికి ఎంత స్పీడ్గా పరిగెత్తున్నామో అని, ఎంత స్పీడ్గా నడుపుతున్నామో. ఎందుకని? ఈ లోకంలో పనుల కోసం. ఆ కారంట అతని సొంత పనికైతే 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. దేవుని మందిరానికి వెళ్ళాలంటే మాత్రం 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. 150కి 20 కిలోమీటర్ల వేగానికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు గమనించండి జాగ్రత్తగా. 75% యాక్సిడెంట్లు పాపానికి వెళుతూ ఉండగానే జరుగుతున్నాయి ఈ లోకంలో. దేవునికి స్తోత్రం చెప్పు. ఇది సత్యం. ఇది 75% యాక్సిడెంట్స్ పాపానికి పరిగెత్తుతున్నటువంటి వెహికల్స్కే జరుగుతున్నాయి. దేవుని దగ్గరికి వచ్చే వెహికల్స్కి ఉండవు, జరగవు. దేవుని పని మీద వెళ్ళే వెహికల్స్కి దేవుని దూతల కాపుదలగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నిన్న యాక్సిడెంట్ జరిగింది. వాటర్ వెళ్తుంటే అంట, వాళ్ళు తెలంగాణ నుంచి అని అనుకుంటా, 8 మంది మొత్తం, 3 అక్కడికక్కడే చచ్చిపోయారంట. అని ఆ స్టెఫినీ టైర్ పగిలిపోయి మొత్తానికి కారు బోల్తా కొట్టేసి తనకి చనిపోయారు. 3 అక్కడికక్కడే చనిపోయారంట. 8 మందిని గవర్నమెంట్ హాస్పిటల్ వేశారంట. అందులో 1 వారం రోజులు లోపే అనుకుంటా మొత్తానికి జరిగింది. ఇట్లా దేనికి పరిగెత్తుతున్నారు? పాపానికి పరిగెత్తుతున్నారు. నేడు దినాల్లో యేసయ్యను చూడటానికి పరిగెత్తే వాళ్ళు లేరు, యేసయ్య పనికి పరిగెత్తే వాళ్ళు లేరు, పాపానికి పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందుకనే దేవుడు గమనిస్తున్నాడు. వారి వారి క్రియలను బట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని కొరకు పరిగెత్తితే దాని తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది మనకి. ఉంది, జక్కయ్యని పిలిచాడు. నశించిపోతున్నటువంటి జక్కయ్యకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎడగా చెప్పండి, 2 చేతులు ఎత్తి. వెతుకుతుంటాడంట ఆయన. వెదికి, నశించిన దానిని వెదికి రక్షించటానికి నేను వచ్చాను. అదే సందర్భంలో లాస్ట్ మాట అది. నశించిపోతున్న జక్కయ్య కలిగిన లక్షణాలను బట్టి అతని జీవితంలో రక్షణ కలిగించాడంట యేసయ్య. హల్లెలూయా. ఎంతమందికి ఎక్కుతుందో మరి. ఎక్కిన వాళ్ళు ధన్యులు. దేని కొరకు పరిగెత్తుతున్నాం మనం? దేని కొరకు పరిగెత్తుతున్నాం? ఈ లోకంలో పనుల కొరకు మనం ఎలా పరిగెత్తుతున్నాం? రైట్, పరిగెత్తాలి, తప్పదు. పనులు చేసుకోవాలి, నేను కాదంటలేదు. పనులు చేసుకోవాల్సిందే. పనులు చేసుకునే విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమలు చూడు ఎంత చక్కగా పని చేసుకుంటాని అని చెప్తాడు సొలొమోను. సోమరిగా ఉండొద్దు. మన పని బాటల్లో మనం స్పీడ్గా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, త్వరపడాలి. అయితే దానికంటే ముందు వేగం ఏ విషయంలో మనం చూపించాలంటే యేసయ్య విషయంలో చూపించాలి. అది నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. అక్కడ స్పీడ్ మీటర్ తగ్గకూడదు, ఎక్కడ స్పీడ్ మీటర్ పెరగకూడదు. మన స్పీడ్ మీటర్ ఎప్పుడు కూడా యేసయ్య విషయంలో పైన ఉండాలి. ఏ విషయంలో? మీటర్ అంటే మీకు అర్థమైందా? స్పీడ్ చూపించే ముళ్ళు ఉంటుంది కారులో. మనం తొక్కే కొద్దీ, ఎక్సలేటర్ తొక్కే కొద్దీ ఈ ముళ్ళు పెరుగుతుంటుంది అన్నమాట. 80, 90, 100, 110 స్పీడ్ పెరిగే కొద్దీ మీటర్ పెరుగుతుంటుంది. యేసయ్య విషయంలో మన స్పీడ్ మీటర్ కూడా హైలో ఉండాలా. ఎప్పుడు స్లోలో ఉండొద్దు, లోలో ఉండొద్దు. ఆయన నడిపిస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఆయన కాపుదల ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉండవు అక్కడ. నువ్వెంత స్పీడ్గా ఉన్నా కూడా యేసయ్య విషయంలో నో యాక్సిడెంట్స్. ఎందుకంటే యేసయ్య దూతలు నీకు కాపుదలగా ఉండి నిన్ను నడిపిస్తుంటారు కాబట్టి స్పీడ్ గుడ్డు. యేసయ్య విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, యేసయ్య పని చేసే విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, మందిర పనుల్లో కానీ, యేసయ్య విషయంలో, ఇచ్చే విషయంలో కానీ, చేసే విషయంలో కానీ నీ మీటర్ పైన ఉండాలి, ఎప్పుడు లోలో ఉండకూడదు. ఈ లోకం పనులు కూడా చేసుకోవాలి. ఇది మీటర్ హైలో ఉండి ఈ మీటర్ను పెంచుకుంటే యేసయ్య పెంచుతుంటాడు నీ మీటరు. దేవునికి స్తోత్రం. ఏదో అంటారు కదా సామెత, ఎతకపోయింది కాలికి దొరికిందంట. యేసయ్య పనిలో నువ్వు స్పీడ్గా ఉండి నువ్వు పరిగెత్తుతుంటే నువ్వు ఎతకటానికి దేనికో వెళ్తున్నావే, అది నీ కాలికి జరిగిద్ది అంతే, నీ ముందుకు వస్తుంది. యేసయ్య నడిపిస్తాడు నీ దగ్గరికి.
నీ పనులన్నిటి విషయంలో ఆయన సఫలత దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాం ఇంతకీ మనం? జక్క ఏం చేశాడు? పరిగెత్తాడు. పరిగెత్తాలి. యేసయ్య పని అంటే ఆ ఉత్సాహం ఉండాలండి, ఆ మనస్సు ఉండాలి, మనకి పరిగెత్తే మనస్సు ఉండాలి. దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. నువ్వు యేసయ్యలో మీటర్ కానీ తక్కువైందంటే నీకు అర్థమవుతుంటాయి. కొన్ని నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటుంటావు, ఆ సమస్యలు నీ ముందుకు వస్తుంటాయి. ఓహో, నేను మీటర్ ఇక్కడ తగ్గించాను, ఇక్కడ పెంచుతున్నానా అని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనేనా నా క్రియలను బట్టి నాకు మేలు ఎదురవుద్ది అనుకుంటే మేలు కాదు, కీడు ఎదురవుతుంది. నాకు మేలు ఎదురవ్వాలంటే, నేను వెతికింది నా కాళ్ళ ముందుకు రావాలి అంటే నేను యేసయ్య విషయంలో నా మీటర్ పెంచుకోవాలా, స్పీడ్ మీటరు అని నీకు అర్థం కావాలి. సోదరా సోదరి, స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య విషయంలో స్పీడ్గా ఉండండి. స్పీడ్గా ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, మరలా చెప్తున్నా వాక్య ధ్యానంలో కానీ, యేసయ్య పనుల్లో కానీ, యేసయ్యది ఏదైనా సరే దానిలో మీరు స్పీడ్గా ఉండండి. మబ్బుగా ఉండొద్దు, నీరసంగా ఉండొద్దు. ఈ జక్కయ్య చూడండి, ఇతనికి పెద్ద అవసరం ఏమి లేదు, డబ్బు ఉంది, ధనవంతుడే, పొట్టోడు యేసయ్యను చూడాలా, పరిగెత్తుతున్నాడు. అసలు పరిగెత్తి ఏం చేస్తున్నాడు చూడండి, ఏం ఆలోచన చేస్తున్నాడు చూడండి. ఏం చేశాడంట? పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే, అంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి, ఆయన చేసే పనిని బట్టి, చెట్లు ఎక్కటం అనేది జక్కయ్యకి అసలు అలవాటు ఉండదు. ఈయన పన్నులు వసూలు చేసుకునేవాడు, సుంకపు గుత్తదారుడు చెట్లు ఎందుకు ఎక్కుతాడు? మరి ఇక్కడ చెట్టు ఎక్కుతున్నాడంటే దేవుని కొరకు ఇతను కష్టపడుతున్నాడు, రిస్క్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు ఈయన? దేవుని కోసం రిస్క్ తీసుకుంటున్నాడు. చెట్టు ఎక్కటం ఏంటి? ఆ చుట్టుపక్కల చూశాడు, ఎత్తుగా ఏమి కనపడలా. ఏదన్నా బిల్డింగ్ ఉండుంటే, మేడ ఉండుంటే బహుశా మేడ ఎక్కేవాడేమో. వాళ్ళకి తిట్టినా ఆ ఇంటోళ్ళు, డబ్బులు ఇస్తాను, నా దగ్గర చాలా ధనం ఉందలే, కొంచెం ఎక్కని ఇంటి పైకి యేసయ్యను చూడాలని చెప్పేసి ఏదో ఒప్పందాలు చేసుకొని ఎక్కేవాడు. ఆ చుట్టుపక్కల మేడలేమి లేవు. ఏముంది? పక్కన చెట్టు ఉంది కాబట్టి చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కటానికి ఎంత రిస్క్ తీసుకున్నాడో, ఎంత కష్టపడ్డాడో. సరే, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి మీరు. మేడు చెట్టు ఎక్కడం అంటే కష్టం. ఇంకేమంటారంటే మేడు చెట్టుకు చీమలు ఉంటాయంట బాగా. అంటే సహజంగా మనం ఆలోచన చేద్దాం, ఆడ ఉందని కాదు, కానీ మేడు చెట్టుకి చీమలు ఎక్కువ ఉంటాయంట. మరి ఆ చెట్టు ఎక్కినప్పుడు చీమలు కుట్టుండవా? కుట్టినీయేమో. ఏది ఏమైనా ఇదంతా కాదు, యేసయ్యను చూడాలంతే. దేవునికి స్తోత్రం. దీన్ని నేనేమంటున్నానంటే రిస్క్ చేయటం అంటున్నా నేను. ఇబ్బంది నెత్తి మీదకి వచ్చినా కూడా యేసయ్యను చూడాల్సిందే. కష్టం వచ్చినా కూడా యేసయ్యను వదిలిపెట్టొద్దు, ఆయన చూడాల్సిందే. అది జక్కయ్య మనసులో ఉన్నటువంటి ఆలోచన. దాని కొరకు రిస్క్ చేశాడు. ఇప్పుడు మన దగ్గరికి దీన్ని అన్వయించుకుందాం మన జీవితానికి. మనం ఏం చేయాలి? మనం కూడా యేసయ్య కొరకు రిస్క్ చేసే వాళ్ళంగా ఉండాలి. నేనే అరుతున్నా, మీరు కూడా చెప్పండి ఆ మాట. ఏం చేయాలి? మనం యేసయ్య కొరకు రిస్క్ చేయాలి. కొన్ని విషయాల్లో ఈ లోకంలో మనం రిస్కులు చేస్తూ ఉంటాం కొన్నిటిని బట్టి, కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మన తోబుట్టువో, మన అన్నో, మన తమ్ముడో, మన అక్కో, మన చెల్లో, మన బావో, మన మేనమామో, మన అల్లుడో, మన బంధువులో, మనకు దగ్గర వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు హాస్పిటల్లో ఉండారు అనుకుందాం. ఒక ఉదాహరణకు చెప్తున్నా మీకు. హాస్పిటల్లో ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు బాగా ఇబ్బంది అంటే దాన్ని ఏమంటారంటే ఐసీయూ అంటున్నారు. ఐసీయూలో ఉండడా అంటే, ఐసీయూలో ఉన్నాడంటే ఆల్మోస్ట్ మనోడి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అర్థం. ఐసీయూలో ఉన్నాడు అనుకుందాం. నువ్వేం చేస్తావు చెప్పాక ఆ రోజు? నాకు వేరే పని ఉందిలే, నేను తర్వాత వస్తాలే అంటావా? ఉదాహరణకు చెప్దామండి, ఆలోచన చేద్దాం. నాకు వేరే పని ఉంది, నేను తర్వాత వస్తానంటావా? నీ వాడు లేకపోతే నీ బిడ్డే అనుకో, ఐసీయూలో ఉంటే నువ్వేం చేస్తావు? పనిని రిస్క్ చేస్తావు, పనిని వదిలిపెడతావు లేదా? హాస్పిటల్లో ఉంటావు, రాత్రులు దోమలు కొడుతుంటాయి, అయినా కూడా ఉంటావు. ఎవరి కోసం?
నీ బిడ్డ కోసం, నీ చెల్లెల కోసం, నీ అన్న కోసం, నీ అక్క కోసం, నీ తమ్ముడు కోసం దోమలు కొడుతున్నా గుట్టించుకుంటావు, మెట్ల మీద పడుకుంటావు, పైన పడుకుంటావు, కింద పడుకుంటావు, బెంచీలు ఉండవు, ఆ బెంచీల మీద ఏరే వాళ్ళు పడుకుంటారు, కొంతమంది పేషెంట్లు పడుకొని ఉంటారు, నిన్న అక్కడికి రానీరు, ఆ బల్లల కింద పడుకోవాల్సి వస్తుంది. ఆహా, ఎన్ని రిస్కులు చేస్తాం మనం. ఇప్పుడు అర్థమైందా రిస్క్ అంటే ఏందో? సీన్ అర్థమైందా? రిస్క్ అంటే అది. యేసయ్య కొరకు రిస్క్ చేస్తున్నాం. మరి అంత విధానంలో మనం ఇక్కడ జక్కయ్యను బట్టి మనం నేర్చుకోవాల్సిందే. పొట్టి జక్కయ్య అని సింపుల్గా తీసేస్తున్నాం, కానీ జక్కయ్య ఎంత రిస్క్ చేశాడో చూడండి. మనం యేసయ్య కొరకు రిస్క్ చేస్తున్నామా? ఏదన్నా ఎంత సౌకర్యంగా ఉంటుందో, మనం ఎంత సౌకర్యంగా ఉంటామో యేసయ్య విషయంలో. చాలా నీట్గా వచ్చేస్తాం చర్చికి, పెద్ద భక్తి పరులు మనం, చాలా నీట్గా కూర్చుంటాం, ఎవరో తుడిసిన కుర్చీలలో చాలా నీట్గా ఒళ్ళు కదలకుండా ప్రార్థన చేస్తాం, ఒళ్ళు కదలకుండా ఆరాధన చేస్తాం. అయిపోయిందా, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలు ఇచ్చారా, పలహారాలు ఏముండగా స్టైల్గా తీసుకుంటాం, స్టైల్గా వెళ్ళిపోతాం. మనం యేసయ్య కొరకు ఏమి రిస్క్ చేస్తున్నాం? ఏమన్నా రిస్క్ నెత్తిన పెట్టుకుంటున్నామా యేసయ్య కొరకు? ఆలోచన చేద్దాం ఒకసారి. ఏమన్నా రిస్క్ చేస్తున్నామా? రిస్క్ మనం మన నెత్తిన పెట్టుకుంటున్నామా? ఒక పని యేసయ్య కొరకు నా నెత్తిన పెట్టుకుంటాను, నేను చేస్తాను, నేను చెయ్యాలి నా యేసయ్య కొరకు అని కొన్ని రిస్కులు అవసరమైతే నేను వదిలేస్తాను. మీలో చాలామంది నేను సంతోషించే విషయం ఏంటంటే, మీకు శుక్రవారం ఉపవాస కోడికి రావాలంటే చాలా కష్టం, నాకు తెలుసు. చాలామంది పనులు వదిలిపెట్టుకొని రావాలంటే చాలా కష్టం, కానీ వస్తున్నారు మీరు చర్చికి. వెనక పీకుడు ఉంటుంది మీకు, కానీ వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అదే రిస్క్ చేయటం అంటే. ఇప్పుడు సీను ఉండేడు, సీను అంటే బాగా పని అంటే చాలా ఇష్టం అంట సీనుకి. కానీ పాపం పని వదిలిపెట్టుకొని ఉపవాస కోడికి వస్తున్నాడంటే మరి ఎంత రిస్క్ చేస్తున్నాడు తన హృదయంలో. తను నా యేసయ్య కొరకు పనేను, ఏం చేస్తాం, పోతే పోయి నీళ్ళే డబ్బులు. వాళ్ళకి జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. పాపం నేను బాగలేదంట, ప్రార్థన చేయండి సీను కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, మంచిదే. కొంతమంది కొన్ని రిస్కులు చేస్తున్నారు దేవుని కోసం. రైట్, మనం ఎంతగా దేవుని కొరకు రిస్క్ చేస్తే అంతగా దేవుడు ఇష్టపడతాడు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి చాలా ఇష్టం రిస్క్ చేసే బిడ్డలంటే. దేవుని కొరకు త్యాగం చేసేవారు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు. ఆ నిలబడటం కొరకు ఎన్ని ఆటంకాలు వస్తాయో ఆ ఆటంకాలన్నిటినీ అధిగమించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అదే రిస్క్ చేయటం అంటే దేవుని కొరకు. కొన్ని మన పీకల దాకా వచ్చేస్తాయి కొన్ని సందర్భాల్లో యేసయ్య కొరకు నిలబడుతున్నప్పుడు. అటువంటి టైంలో కూడా మనం రిస్క్ చేయాలి ఆయన కొరకు. చీమలు గుడితే కుట్టిని, శరీరం దోక్కుపోతే దోక్కుపోయింది, రక్తం వస్తే వచ్చింది, నేను యేసయ్యను చూడాల్సిందే. ఆ మేడి చెట్టు పట్టుకోగానే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది, ఈ చెట్టు నేను ఎక్కలేను. ఆ పాపం చెట్టు ఎక్కటం ఆయనకు రాదు. సుంకపు గుత్తదారుడు జక్కయ్య, పైగా పొట్టోడు. చెట్టు ఎక్కాలంటే కొంచెం సుంకపు గుత్తదారుడు, పొట్టోడు, జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అంటే రోమా ప్రభుత్వంలో చేస్తున్నాడంటే మినిమం సంవత్సరాలు కూడా 30-40 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. కుర్రోడు కూడా కాదు. అసలు అలవాటు లేనివాడు 30 సంవత్సరాల్లో చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం, మామూలు విషయం కాదు. ఏమండి, చాలా కష్టం. మొన్న మా సుబ్బారెడ్డి, అరే ఆ స్తంభం ఎక్కి ఆ సీసీ కెమెరా కాస్త తిప్పరా అన్న, టక్కా 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 ఎక్కి అది తిప్పేశాడు సీసీ కెమెరా. ఇప్పుడు వెంటనే ఒక పందెం కాసా, చక్రి నువ్వు కూడా ఎక్కి ఆ సీసీ కెమెరా తిప్పితే 5,000 ఇస్తాను రా అన్న. ఎంత ఇస్తాను? 5 లక్షలు ఇచ్చినా కూడా ఎక్కలేడు వాడు. ఎందుకని? వాడి పర్సనాలిటీ అది. ఇప్పుడు ఎక్కలేడు. ఇప్పుడే ఎక్కలేడు, ఇంకో 20 సంవత్సరాలు పోయిందనుకో అసలు ఎక్కగలడా? ఇప్పుడు పొట్టి జక్కయ్య పొట్టిగా ఉన్నాడు, చెట్టు ఎక్కే పరిస్థితి కాదు, సొంకపు కొత్తదారుడు, అయినా కూడా నేను ఎక్కాలి. ఇప్పుడు అదే చక్రి డబ్బు పక్కన పెట్టి, రే నువ్వు చర్చిలో ఆరాధన చేయటానికి వీల్లేదు, నువ్వు పాటలు పాడటానికి వీల్లేదు, ఇది ఎక్కితేనే అంటే అప్పుడు ఎంత రిస్క్ చేస్తాడు వాడు. నేను ఎట్టయినా ఎక్కాల్సింది. ఎందుకోసం? యేసయ్య కోసం.
ఎంత రిస్క్ చేసి ప్రాక్టీస్ చేస్తాడు. అవసరమైతే ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేస్తాడు. ఏమండి, ప్రాక్టీస్ చేసి అయినా సరే చెట్టు ఎక్కడానికి ప్రయత్నం, స్తంభం ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నా యేసయ్య సన్నిధిలో నన్ను పాటలు పాడనివ్వరా. ఎప్పుడు వస్తుంది ఆ మనసు అంటే యేసయ్య మీద ప్రేమ ఉన్నప్పుడు, యేసయ్య కొరకు నేను జీవించాలనుకున్నప్పుడు ఆ మనసు వస్తుంది వాడిలో. ఇప్పుడు మీలో కూడా యేసయ్య కొరకు నేను నిలబడాలి అనుకున్నప్పుడు, యేసయ్య కొరకు నేను జీవించాలనుకున్నప్పుడు మీకు కూడా మనసు అవుతుంది. ఏదైనా రిస్క్ చేస్తారు, ఏమన్నా కానీ ఫస్ట్ యేసయ్యే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, పనులు వస్తాయి, అదే రోజు పనులు వస్తాయి. హాఫ్ నైట్ ప్రేయర్ రోజే పనులు వస్తాయి. అర్థమైందండి? ఉపవాస కూడికల రోజే పనులు వస్తాయి. ఆ రోజే దేవుని దగ్గరకు రానియకుండా రిస్క్ చెయ్యాలి మనం యేసయ్య కోసం. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా మాట కాదు. మనం రిస్క్ చేస్తే యేసయ్య కోసం, యేసయ్య గమనిస్తున్నాడు, ఈ నా బిడ్డ నా కోసం రిస్క్ చేస్తున్నాడు, దానికి తగ్గ ప్రతిఫలం అస్సలు పోదండి. దేవుడు ఉంచుకోడు, ఆయన రుణాన్ని ఉంచుకోడు. రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు. దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. వెంటనే మన ప్రతి క్రియను బట్టి దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బిడ్డ నా కోసం రిస్క్ చేశాడు, రిస్క్ చేసింది అని ఆయన తన కృపను మనకు వదులుతూ ఉంటాడు. మన మీదకు మనకు ఆయన కాపుదలను ఇస్తూ ఉంటాడు. మనకి ఏది అవసరమో అది నడిపిస్తూ ఉంటాడు. ఆయన కోసం రిస్క్ చేయకుండా ఆ రిస్క్ విషయంలో కొంచెం మనం నీరసంగా ఉండి మనం లోకం విషయంలో రిస్క్ చేస్తున్నాం అనుకో, దానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకు ఉంటుంది. వెంటనే మనకు చూపిస్తుంటాడు కొన్ని మనకి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఓహో దేవుణ్ణి కొంచెం మనం తక్కువ చేసామేమో, ఆయన విషయంలో రిస్క్ చేయటం, ఆయన కోసం పరిగెత్తటం. హన్నాకి లేక పుట్టాడండి బిడ్డ. ఆ బిడ్డని ఇవ్వటం అనేది ఎంత రిస్కో తెలుసా. ఆ బిడ్డని దేవాలయం ఎదురు నుంచోబెట్టింది. దైవజనుడికి చెప్పింది, ఇదిగో ఈ బిడ్డను నీకు ఇస్తున్నానని. తిరిగి వెళ్ళిపోతుంది. ధనుష్ అని నిన్న ఒక ఆమె కొత్తపట్నం నుంచి వచ్చి మన దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది ఆ పిల్లోని. ఎన్ని చెప్పిందో ఆఫీస్ రూమ్లో కూర్చొని, అయ్యా నా బిడ్డ నీ దగ్గర బెరగాలి, నీ సన్నిధిలో బెరగాలి, అందుకని ఇక్కడ వదిలిపెడుతున్నాను. అది వచ్చిందంటే వదలట్లా. నేను మా పాస్టమ్మకు ఫోన్ చేశా, ఈ లైవ్ చూసిందంటే నన్ను తిట్టుకుంటుందామా. పాస్టమ్మకు ఫోన్ చేసి అడగండి, అమ్మాయి ఏమో వచ్చి నన్ను తింటుంది అమ్మాయి, 2 గంటల నుంచి నన్ను పని చేసుకొనిట్లేదు, కొంచెం ఏమైనా బయటికి పిలవ అంటే పాస్టమ్మ పిలిస్తే వెళ్ళింది బయటికి. అప్పుడు దాకా వాళ్ళ బిడ్డల గురించే చెబుతుంది నాకు. అయ్యా వెళ్ళేటూ చదువుపోయిందయ్యా, వాళ్ళ ఆయన బాగా తాగుతాడంట, పట్టించుకోవట్లేదు ఈ బిడ్డల్ని, ఆయన తాగుడేందో ఆయన ఏందో. ఈ అమ్మాయి గోంగార కోయటానికి వెళ్ళిద్దంట, ఆ గోంగార కోసుకొచ్చి బిడ్డల్ని పెంచుకోవాలి. 3, ఒక ఆడపిల్ల 2 బిడ్డలు. వీడు చివరోడు, వీడినన్నా కొంచెం దేవుళ్ళలో పెంచాలయ్యా, అందుకని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నానయ్యా, కాస్త చూడయ్యా అని చెప్పి వాడి కొరకు 1 గంట చెబుతుంది. తల్లికి అంత ఉంటుంది. మరలా రోజు ఫోన్ చేస్తుంది, రోజు ఫోన్ చేసిద్ది, ఎట్టున్నాడయ్యా. బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతంగా వదిలిపెట్టాలి మందిరంలో. అది తీర్మానం, ఏమో తీసుకున్న తీర్మానం. మామూలు రిస్క్ కాదు కదా అది. బిడ్డని ఇస్తే చక్కగా పెంచుకోవాలని ఆశ ఆమెకి. అటువంటి పరిస్థితుల్లో బిడ్డనిస్తే దేవుని సన్నిధిలో వదిలిపెట్టి రావటం అంటే ఎంత రిస్క్. మరలా కొన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో లాగా ఫోనులు లేవు, ఫోనులు చేయటానికి. మరలా సంవత్సరానికి కానీ రారు మందిరం దగ్గరికి. సంవత్సరం రోజులు పాలు విడవగానే అక్కడ ఉంటుంది. మనకు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1-2 అధ్యాయాల్లో ఉంటుంది ఈ స్టోరీ. పాలు విడవగానే హన్నా తన బిడ్డను తెచ్చి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఎంత రిస్క్ తీసుకున్నావమ్మా. మనం సింపుల్గా చదివేసుకుంటే వెళ్ళిపోతాం. బైబిల్ తీసుకున్నా అన్న వదిలిపెట్టింది, కథం అయిపోయింది, సింపుల్. కానీ అక్కడ మీరుండి ఆలోచించాలి కొన్ని విషయాల్లో. జక్కయ్య చెట్టు ఎక్కాడు, మీరుండి ఆలోచించండి ఎంత రిస్కో. అన్న బిడ్డను వదిలేసింది పాలు విడవగానే ఎంత రిస్కో మీరుండి ఆలోచన చేయండి. మన బిడ్డకు దోమలు కుడితే తట్టుకోలేము మనం, ఏమండి, తట్టుకుంటామా? మరి ఆ దేవాలయంలో దోమలు కొడుతున్నాయో, ఏకలు కొడుతున్నాయో, దుప్పట్లు ఉండయో, చలి పుడుతుందో, ఎవరుండారో, ఎవరు చూస్తున్నారో, ఎంత వేదన పడి ఉంటుంది ఆ అన్న తల్లి ఇంటి దగ్గర. కానీ వదిలిపెట్టేసిందంటే ఎంత రిస్క్ చేసింది. మాట కొరకు, యేసయ్య కొరకు
యేసయ్య వదిలిపెట్టాడా? ఆ తర్వాత 5గురిని ఇచ్చాడు ఆమెకి. దేవునికి స్తోత్రం చెప్పు. అది ఆ ప్రతిఫలం పోదు అనటానికి ఉదాహరణ చెప్పా. నువ్వు దేవుని కొరకు చేసే రిస్క్కి ప్రతిఫలం పోదు, ప్రతిఫలం పోదు, దానికి తప్పకుండా ఉండదు. నువ్వు పని వదిలిపెడుతున్నావా? తప్పకుండా ఉంటుంది, మర్చిపోకు సంగమా. నువ్వు పని వదిలిపెడుతున్నావా దేవుని కొరకు? ఒక ఆటంకాన్ని దేవుని కొరకు రిస్క్ చేసి వదిలేస్తున్నావా, నెట్టేస్తున్నావా? మర్చిపోకు. అది ఏదైనా సరే దేవుని కొరకు నువ్వు చేసే రిస్క్కి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. 2 చేతులు ఎత్తి చెబుదాం ఒకసారి, హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? మొదటిది ఏం కలిగి ఉన్నాడని చెప్పాను? పరిగెత్తాడు. చెప్పు నోరు తెరిచి పరిగెత్తాడు. రెండోది ఏం చేశాడు? రిస్క్ చేశాడు దేవుని కొరకు. యేసయ్యను చూడాలి, రిస్క్, కష్టమే కానీ ఎక్కాడు. కింద చదవండి. వెంటనే యేసయ్య వచ్చాడు అక్కడికి. యేసయ్య వచ్చి, యేసయ్య జక్కయ్య దిగు, నీ ఇంటికి నేను రావాలంటే 5వ వచనం చదవండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి, జక్కయ్య నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అది త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. సంతోషం. యేసయ్య పని, యేసయ్య కొరకు మనం సంతోషంగా ఉండాలి. ఏడు మోకాలు వేసుకొని ఉండకూడదు. ఏదొచ్చినా మిన్ను విరిగి మీద పడ్డా మనలో ఏముండాలి? సంతోషం ఉండాలి. త్వరగా, సంతోషంతో, 2 మాటలు చూస్తున్నాం అక్కడ. త్వరగా దిగాడు, త్వరగా ఉండాలి యేసయ్య కొరకు. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, పరిగెత్తటం. యేసయ్య కొరకు త్వరగా ఉండటం, పరిగెత్తటం, యేసయ్య కొరకు త్వరగా. మనం లోకంలో త్వరగా ఉంటాం, త్వరపడతాం, కానీ యేసయ్య విషయంలో త్వరపడం, నీరసంగా ఉంటాం. ఇందాక అయిపోయింది అది. సంతోషంగా త్వరగా దిగి పొట్టువాడు మామూలువాడు కాదండి జక్కయ్య. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి మనం జక్కయ్యని. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి జక్కయ్యని. జక్కయ్య మామూలువాడు కాదు. ఏం లక్షణాలండి జక్కయ్య కలిగి ఉంది. చూడాలనుకున్నాడు, పరిగెత్తాడు, చెట్టెక్కాడు, త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. సంతోషం. యేసయ్య నాకున్నాడు, యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు. సంతోషం. మనం కొన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్న యేసయ్యకి ఇంకా ఎక్కడో దిగులు, బాధ, భారం. యేసయ్యని కలిగి ఉన్నామన్న సంతోషం ఉందా? ఎవరిని కలిగి ఉన్నాం మనం? చెప్పండి, ఎవరిని కలిగి ఉన్నాం? ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా యేసయ్యని కలిగి లేకపోతే వ్యర్థమే. ఈ లోకంలో ఏది కలిగి లేకపోయినా యేసయ్యని కలిగి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఎవరిని కలిగి ఉండాలి మనం? యేసయ్యని కలిగి ఉండాలి. అది మనకు సంతోషంగా ఉండాలి. ధనం ఉందని సంతోషం కాదు, మంచి బట్టలు ఉండయని సంతోషం కాదు, మంచి ఇల్లు ఉందని సంతోషం కాదు, చదువు ఉందని సంతోషం కాదు, ఉద్యోగం ఉందని సంతోషం కాదు. కొంతమంది వీటిని బట్టి సంతోషపడుతుంటారు. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఇవి ఎంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయాయి. మంచి బట్టలు ఉండయండి, మంచి బట్టలు ఉండయని సంతోషపడుతున్నావు నువ్వు. రైట్, మంచిదే. పెద్ద అనారోగ్యం వచ్చింది నీ బాడీకి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకెళ్తావా? చెప్పండి, వింటున్నారా? అర్థమవుతుందా? ముగిచ్చేస్తున్నాలే, టైం అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ 4 ముక్కలు జక్కయ్య గురించి తెలుసుకొని మీరు కూడా ఆ విధంగా ముందుకెళ్తే మీ ఇంటికి వస్తాడు యేసయ్య. ఎక్కడికి వస్తాడు? ఎవరింటికి వెళ్ళాడు? ఇక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, మన ఇంటికి కూడా వస్తాడు. మంచి బట్టలు ఉండయని సంతోషపడుతున్నాం. మంచి బట్టలతో పెద్ద అనారోగ్యం వస్తే మంచి బట్టలు వేసుకెళ్తామా? ఒకవేళ నువ్వు మంచి బట్టలు వేసుకెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ముందు బట్టలు ఇప్పోయా అంటారు. నిన్ను పరీక్ష చేయాలి, స్కానింగ్ చేయాలి, నీకు ఎక్స్రే తీయాలి. ఏం చేస్తారు? ముందు ఎప్పదీసి పక్కన పెట్టేయాలి, లేకపోతే అవ్వదు అంటారు. అప్పుడు ఏం చేయాలా? ఎప్పదీయాల్సిందే. ఏమండి, మంచి ఇంట్లో ఉండం, పెద్ద అనారోగ్యం వచ్చింది, ఇంటిని చూసుకొని సంతోషపడిపోతుంటావా? ఏమండి, ఇంటిని చూసుకొని సంతోషపడిపోతుంటావా? ఈ అనారోగ్యం ఎట్టబోద్దా దేవుడా అని. ఇంటిని బట్టి ఏమన్నా సంతోషం ఉంటుందా? ఆ టైంలో ఉండదు. మంచి బట్టలను బట్టి సంతోషం ఉంటుందా? ఉండదు. డబ్బును బట్టి సంతోషం ఉంటుందా? ఉండదు. అన్ని డబ్బుతో రావు, అన్ని డబ్బుతో కొనలేం.
ఆ టైంలో డబ్బు బట్టి మనకు సంతోషం ఉండదు. ఆకలి అవుతుంది, డబ్బులు తింటామా? డబ్బులు తింటామా చెప్పండి? తినలేం కదా. డబ్బులు పెట్టి ఏదైనా కొనుక్కోవాల్సిందే. ఏమండి? ఆహారం కావాలి ఆ టైంలో. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పెట్టి కొన్నా కూడా ఆహారం దొరకదు. ఆ సమయంలో ఏం చేయాలి? హైదరాబాదును కొంటానన్నాడంట ఒకడు. ఏమన్నాడు? హైదరాబాదును కొంటానన్నాడంట. కరోనా సమయంలో ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. అర్థమైందా? ఏమండి? నాకేందిరా, నాకున్న డబ్బుతో హైదరాబాదును కొంటానన్నాడు. కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరకలా. నీ డబ్బుంటే నీ దగ్గర పెట్టుకోయ్యా అని అన్నారు. ఆక్సిజన్ అంత విలువైంది ఆ టైంలో. అదే టైంలో మా అత్తమ్మకు అనారోగ్యం వస్తేను హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో పెట్టారు మా షడ్గుడు వాళ్ళు, మొన్న వచ్చిన మధు వాళ్ళు. ఆ టైంలో నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో అండి అక్కడ ఉంది హైదరాబాదులో, అక్కడ సిచ్యువేషను, ఆక్సిజన్ కొరకు పాట్లు, పరిగెత్తులు, పోలీసులు, కొట్టటాలు, ట్రాఫిక్ జాము. అసలు ఆ ఏరియా ఎంత భయంకరంగా ఉంది. అందరూ మాస్కులు, కొంతమంది హెల్మెట్లు, దానికి మళ్ళీ ఆక్సిజన్లు. ఒరే బాబా, మనిషి జీవితం ఏమైపోయిందని నవ్వుకున్న ఆ టైంలో. చాలా భయంకరంగా. హైదరాబాదును కొనటానికి ఉంది కానీ ఆక్సిజన్ కొనుక్కోవటానికి లేదు. అది పరిస్థితి. డబ్బుతో అన్నీ కొనలేం. కాబట్టి దేనితో సంతోషం వస్తుందంటే, చెబుతున్నాను, మీరు చెప్పగానే చప్పట్లు కొడతారా? యేసయ్యలోనే సంతోషం. హల్లెలూయా. అది ఎందులో సంతోషం లేదు ఈ లోకంలో, ఈ భూమి మీద ఏదున్నా కూడా. యేసయ్యలో నువ్వు సంతోషపడితే అన్నిట్లో సంతోషం వచ్చేటట్టు యేసయ్య చేస్తాడు. నీకు ఉన్న దానిలోనే నువ్వు సంతోషపడతావు. అది చిన్నదైనా, కొద్దిదైనా, పెద్దదైనా, ఏదైనా అందులో నువ్వు సంతోషపడతావు. ఎందులో? యేసయ్యలో నువ్వు సంతోషపడితే. స్తోత్రం చెప్పండి. ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ? అమ్మ, 2 చేతులైతే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ఎందులో సంతోషం ఉండాలి? యేసయ్యలో సంతోషం ఉండాలి. జక్కయ్య ఎందులో సంతోషపడ్డాడు? ఏ విధంగా చేర్చుకున్నాడు యేసయ్యని? సంతోషంగా పరిగెత్తాడు, త్వరపడ్డాడు, రిస్క్ చేశాడు, సంతోషపడ్డాడు. చిట్ట చివరి చెప్పి నేను ముగిచ్చేస్తా. 5 minutes. చాలా ప్రాముఖ్యం ఇది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి 7వ వచనం చదవండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్తున్నాడు ఏంది అనుకున్నారు. 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. తన స్థితిని తను తెలుసుకున్నాడు. ఇది చిట్ట చివరి విషయం. నీ స్థితి, నా స్థితి, మన స్థితి కూడా మనకు అర్థం అవ్వాలి. నువ్వు ఏ స్థితిలో ఉండవు, నేను ఏ స్థితిలో ఉన్నాను. ఏంటి ఈ స్థితి అంటే, ఈ లోకపరంగా స్థితి కాదు, ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏదైనా మనలో ఉందా, మన దగ్గర ఉందా, అది నీకు అర్థం అవ్వాలి. జక్కయ్యకు ఒకటి అర్థమైంది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము నా దగ్గర ఉంది, పాపపు సొమ్ము నా దగ్గర ఉంది, నా స్థితి ఇది, నా పాపపు స్థితి ఇది, నేను దీన్ని వదిలిపెట్టాలి. వెంటనే యేసయ్య రాగానే అర్థమైపోయింది జక్కయ్యకి. వెంటనే ఇంటికి కూడా వెళ్ళలా. అయ్యా, ఇక్కడే నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను యేసయ్య. ఒక్క నిమిషం అదేంటంటే, నా స్థితి నాకు అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు ఏంది? నేను పాపినయ్యా. ఎలా నేను పాపిని అంటే, అన్యాయపు సొమ్ము నా దగ్గర ఉంది. ఇదిగో ఇక్కడే తీర్మానం చేస్తున్నా. సొమ్ము అంటే ఎంత ఇష్టమో జక్కయ్యకి, డబ్బు అంటే ఎంత ఇష్టమో, ఎంత కష్టపడి సంపాదించాడో అన్యాయపు సొమ్ము. తన స్థితి తను తెలుసుకున్నప్పుడు ఆ సొమ్ము పెంటలాగా కనపడింది జక్కయ్యకి. దేవునికి స్తోత్రం. నీ స్థితి నీకు అర్థమైతే, యేసయ్య ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైతే, నువ్వు పాపి అని అర్థమైతే, సిగరెట్టు నీకు ఒక పెంటలా కనపడాలి, మద్యం ఒక పెంటలా కనపడాలి, పాపపు క్రియలు ఒక పెంటలా కనపడాలి నీకు. అది నీకు ఒకప్పుడు ఇష్టం, ఒకప్పుడు నువ్వు దాన్ని ప్రేమించావు, కష్టపడి సంపాదించావు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీ స్థితి, నా స్థితి, మన స్థితి మనకు అర్థమైతే అది ఒక పెంటలాగా కనపడింది. వద్దయ్యా, అన్యాయపు సొమ్ము నా దగ్గర పెట్టుకోను, నేను ఇచ్చేస్తున్నాను. ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఎంతైతే తీసుకున్నాను వారికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ కింద చదవండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరిని యొద్దనైనను
అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా. ఏమి తీర్మానం అండి జక్కయ్య తీర్మానం. పొట్టోడనుకొని నిర్లక్ష్యం చేస్తున్నాం, కానీ ఈ పొట్టి జక్కయ్యని ఈయన కలిగి ఉన్న లక్షణాలు మామూలు లక్షణాలు కాదు. ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటే, అక్కడ యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు కుడివైపున దొంగ చాలా బాగా మాట్లాడతాడు. అయ్యా నేను పాపినయ్యా. ఎడం వైపున ఉన్న దొంగ ఏమో నువ్వు కూడా రక్షించి మమ్మల్ని కూడా రక్షించకూడదా, అందరూ అది ఎడతంటే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేస్తాం కదా మనం. మొదటి మాట, రెండో మాట ఏదో మాట చెప్పండి. ఇది నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎన్నో మాట రెండో మాటేనా? కరెక్టేనా? కూడికి అయిపోయిన తర్వాత కాకపోతే నీ సంగతి చెబుతా. రెండో మాట అని చెప్తున్నాడు చక్రి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేడే నువ్వు నాతో కూడా నేడే అంటే ఇప్పుడే, ఈ టైంలోనే. నేను చనిపోతున్నాను, నేను పరదేశికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావని కుడివైపున్న దొంగని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ జక్కయ్య దగ్గర అంటాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. 9వ వచనం చదవండి. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ దినాన జక్కయ్య పేరు పరదేశంలో రాసేశారు. టికెట్ సంపాదించుకున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. దేన్ని బట్టి? డబ్బును బట్టా, అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టా, అతనికి ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టా, రోమా ప్రభుత్వంలో సొంకపు కొత్తదారుడు అంటే నమస్కారం సారానాలా, దాన్ని బట్టా, దేన్ని బట్టి? అతను కలిగి ఉన్న లక్షణాలను బట్టి. ఏంటి అతను కలిగి ఉన్న లక్షణాలంటే? పరిగెత్తాడు. మీరు చెప్పండి తర్వాత. ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. రిస్క్ చేశాడు. రైట్, రిస్క్ చేశాడు. తర్వాత సంతోషంగా యేసయ్యని చేర్చుకున్నాడు. తర్వాత తన స్థితి తను, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు, యేసయ్యకి తెలుసు. నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, యేసయ్యకి తెలుసు. మా ఇద్దరికి ఉండే ఒప్పందం మా ఇద్దరికి ఉంటుంది, మీ ఇద్దరికి ఉండే ఒప్పందం మీ ఇద్దరికి ఉండాలి. కొంతమంది ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, మా ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తుందండి మందిరానికి, బాగా ప్రార్థన చేస్తుంది, ఆశీర్వాదాలు నాకు వస్తాయి అంటున్నాడు. పప్పులో కాలేసావు నాయన నువ్వన్నా. ఎందుకన్నాడు? ఎవరి ఒప్పందాలు వాళ్ళయే. భర్త ఒప్పందం భర్తదే, భార్య ఒప్పందాలు భార్యయే. నీ ప్రార్థన నీదే, నీ భార్య ప్రార్థన నీ భార్యదే. నీకు దేవునికి ఏ విధమైనటువంటి ఒప్పందం ఉంది? ఏ విధంగా నువ్వు ఆయన సహవాసం చేస్తున్నారు? ఏ విధంగా నీ స్థితిని ఆయన ముందు పెడుతున్నావు? నేను పాపినయ్యాను ఒప్పుకుంటున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దాన్ని బట్టే నీ జీవితంలో ప్రతిఫలం, నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం అండి. ఈ విషయంలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. నువ్వు నీ యేసయ్య అంతే. నేను నా యేసయ్య. నా యేసయ్య కొరకు నేను పరిగెత్తుతాను, నా యేసయ్య కొరకు నేను రిస్క్ చేస్తాను, నా యేసయ్య కొరకు నేను సంతోషంగా ముందుకు వెళ్తాను, నా యేసయ్య కొరకు నా స్థితిని గమనించి నేను సరి చేసుకుంటాను. నా యేసయ్య కొరకు నా పరిస్థితి ఏంటో, ఏ స్థితి ఆయనకి నాకు అడ్డంగా ఉందో, అది ఏదైనా సరే, ఆయనకు నచ్చనిది ఏదైనా ఆ స్థితిని నేను తీసేసుకుంటాను. ఇది ఇటువంటి మనస్సు కలిగి జక్క వెళ్ళాడు. నువ్వు నేను కూడా వెళ్తే నేడే ఈ ఇంటికి రక్షణ. దేవునికి స్తోత్రం. జక్కయ్య రా, నీ ఇంటికి వస్తున్నానన్నాడు. యేసయ్య రాగానే ఆ ఇంటికి ఎంత వెలుగు వచ్చేసిందో, ఎంత ఆనందమో ఆ ఇంట్లో. నీ ఇంటికి కూడా యేసయ్య వస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ మాటలు విన్నటువంటి మీరు ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని ఈ విధంగా ముందుకు సాగండి. నువ్వు నీ యేసయ్య, ఇదే లోకం, ఇదే. ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్ళాక కూడా మన యేసయ్యతోనే మనకి లోకం, ఇంక వేరే లోకం ఏమి ఉండదు, వేరే ఆలోచనలు ఏమి ఉండవు. కాబట్టి అది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ముందుకెళ్ళాలని చెవులు గలవాడు గ్రహించునుగాక.